హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి స్పెషల్ అన్నమాట, సెలబ్రేషన్స్. సో దానికోసం మా పాప ఎలా రెడీ అయింది అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాపకైతే ఎల్లో కలర్ డ్రెస్ సెలెక్ట్ చేశాను. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఓనీ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను అండ్ డ్రెస్ అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఫేస్కి అంతా నేను బేబీ లోషన్ అప్లై చేశాను. మీ ఇష్టం, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే హిమాలయ బేబీ లోషన్ యూజ్ చేశాను. లోషన్ అయిపోయిన తర్వాత ఏదైనా క్రీమ్, బేబీ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. సో పాప స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో ఆ క్రీమ్ అనేది మనం లైట్గానే అప్లై చేస్తే చాలా మంచిది. అండ్ అది అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఆరనివ్వాలి. అలా ఆరిపోయిన తర్వాత ఇంకా ఐబ్రోస్ అనేవి మా పాపకి చాలా లైట్గా ఉంటాయి, అందుకని కొంచెం డార్క్గా వేశాను. ఐబ్రోస్ మనకి డార్క్గా ఉంటేనే లుక్ వస్తుంది. సో ఐబ్రోస్ బాగా కనిపిస్తే బాగుంటుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. అండ్ ఇలా ఐబ్రోస్ పెట్టేసిన తర్వాత కొంచెం ఫేస్ అనేది గ్లో వస్తుంది. ఐబ్రోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బొట్టు పెడదాం అనుకుంటున్నాను నేను. బొట్టు వచ్చేసి మనకి గోపికమ్మ బొట్టు ఉంటుంది కదా, మధ్యలో ఆరెంజ్ కలర్ పెట్టేసి చుట్టూ వైట్ కలర్ పెట్టేశాను. మనకి కలర్ ఉంటాయి కదా వీటితో, అలా మనకి ఐబ్రోస్ పైన కూడా ఇలా మొత్తం పెట్టేశాను. ఇలా మధ్యలో ఆరెంజ్, పైన మొత్తం వైట్ కలర్ అలా పెట్టేశాను. తర్వాత నేను లిప్స్టిక్తో ఇలా పెట్టేశాను కన్ను పైన. తర్వాత బ్యాంగిల్స్ వేసేసాను, రెడ్ అండ్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్. తర్వాత నేను హెయిర్ స్టైల్ చేస్తున్నాను. సో మా పాపకైతే జుట్టు కొంచెం తక్కువగానే ఉంది, జడ వేయడానికి కూడా లేదు. సో అందుకని ఇలా పైన ఒక పిల్లకలాగా వేసేసి దానికి నేను విగ్ పెడదామని విగ్ తీసుకున్నాను. సో ఇలా పిల్లక వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనకి విగ్ ఉంటుంది కదా, దానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అల్లి మొత్తం కింద కూడా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఆ రబ్బర్ బ్యాండ్ పైన ఆ జుట్టుకి పెట్టేశాను. సో ఇలా ఉంది ఫైనల్గా అయితే జడ. ఇంకా చున్నీ వచ్చేసి నేను ఇది బయట తీసుకున్నాను, రెడ్ కలర్. సో ఓని కూడా పెట్టేశాను, వడ్డానం పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చైన్లు అన్నమాట, మెడలో దండలు. సో దండలు వచ్చేసి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో డ్రెస్ కదా, ఎల్లో కాంబినేషన్లో దండలు మెడలోకి. ఇంకా ఓని అయితే వెనక ఇలా పెట్టేశాను గోపికమ్మలాగా. సో ఇలా తీసుకున్నాను, అది కూడా పెట్టేశాను. అండ్ షార్ట్ ఒకటి, లాంగ్ ఒకటి తీసుకున్నాను, 2 పెట్టేశాను. ఇంకా పాపిడి చైన్ కూడా పెట్టేశాను. ముక్కు పుడక పెడితే అదొక లుక్ వస్తుంది కదా. తర్వాత విగ్ అనేది కొంచెం అలా ఉంది, కొంచెం ఫ్లవర్స్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఫ్లవర్స్ కూడా పెట్టేశాను. ఇంతటితో గోపికమ్మ లుక్ అయితే అయిపోయింది. లుక్ ఎలా ఉంది? లుక్ నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో ఇంకా మా పాప వాళ్ళ స్కూల్కి అయితే టైం అయింది, వెళ్ళాలి. ఇంకా ఇలా రెడీ అయి వెళ్ళింది.
సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ చేశారు కదా, అక్కడ కొన్ని ఫొటోస్ తీశాను స్కూల్లో అయితే. థ్యాంక్ యూ.